హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకి పోస్ట్ ఆఫీస్కి ఒక కస్టమర్ అయితే రావడం జరిగింది. అయితే ఆ కస్టమర్ ఎస్ఎస్సి అకౌంట్ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కస్టమర్తో పాటు మీరు కూడా ఈ వీడియో తీసి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా డౌట్ ఉంటే మీరు వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి మన వీడియో ద్వారా. సో ఇప్పుడు మనం ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎస్ఎస్సి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 5 ఇయర్స్ తర్వాత అమౌంట్ తీసుకోవచ్చా లేదా? 5 ఇయర్స్ తర్వాత తీసుకోవడానికి అసలు లేదమ్మా. సో మనము సెకండ్ అకౌంట్ 5 సంవత్సరాల తర్వాత అయితే తీసుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడంటే దాని పాలసీ ఆ యొక్క సుకన్య అకౌంట్ 21 సంవత్సరాల తర్వాతే తీసుకోవాలి. అది వాళ్ళకి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాదు, మెచ్యూరిటీ పీరియడే 21 సంవత్సరాలు. వాళ్ళు 15 సంవత్సరాలు కడతారు, 6 ఇయర్స్ ఓల్డ్లో ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత తీసుకోవాలన్నమాట. మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 21 సంవత్సరాలు. చాలా మంది ఏమనుకుంటారంటే పాపకి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత తీసుకుంటారు అనుకుంటారు. అలా తీసుకోకూడదు. 10 ఇయర్స్ తర్వాత తీసుకున్న పాసిబుల్ ఏదైనా ఉంటుంది సార్? కట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు. ఓకే, 10 ఇయర్స్ తర్వాత అంటే మనము విత్డ్రాల్ అనేది రెండు కండిషన్లు తీసుకోవచ్చు. ఒకటి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 2 పాప మేజర్ అయి ఉండాలి, అంటే 18 సంవత్సరాలు దాటి ఉండాలి. ఈ రెండింటిలో ఏది ముందు వస్తే దాన్ని తీసుకోవచ్చు. సపోజ్ మీరు 10th క్లాస్ పాస్ అయ్యాక తీసుకోవాలనుకుంటే ఎడ్యుకేషన్ పర్పస్ లాగా తీసుకోవాలి. ఆ ఎడ్యుకేషన్ లో కూడా అక్కడ ప్రిన్సిపాల్ ఇంత అమౌంట్ అని చెప్పి మీకు ఒక రసీదు ఇస్తారు, రిసిప్ట్. ఆ రిసిప్ట్ ఎంతైతే అమౌంట్ ఉందో అంతే అమౌంట్ ఇస్తారు. ₹1 ఎక్కువ, ₹1 తక్కువ అనమాట. అది కూడా మీరు కట్టిన బ్యాలెన్స్ లోనే ముందు ఫైనాన్షియల్ ఇయర్ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అందులో 50% అయితే ఇస్తారనమాట. ఇంట్రెస్ట్ కరెక్ట్ గా వస్తుందా లేదంటే ఇంకా తక్కువ వస్తుంది సార్ చెప్పిన దానికన్నా ఓపెన్ చేసిన తర్వాత? మీరు ఓపెన్ చేసేటప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో, సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రెస్ట్ అయితే 8.2% ఉంది. సో 8.2% అయితే మనకు వస్తుంది. ఒకవేళ పెరిగితే పెరుగుద్ది, ఒకవేళ తగ్గితే తగ్గుద్ది అనమాట. రెండు డౌట్లు కొంచెం క్లారిటీ కోసం సార్. 10 ఇయర్స్ తర్వాత అయితే తీసుకునేదానికి పాసిబుల్ అవుతుంది. 10 ఇయర్స్ అంటే 10th క్లాస్ పాస్ అయితే 10 ఇయర్స్ కాదు, 10th క్లాస్ పాస్ అయినా ఇస్తాము, 18 సంవత్సరాలు దాటినా ఇస్తాము. 18 సంవత్సరాల తర్వాత ఒకటి మెడికల్ పర్పస్, 2 మ్యారేజ్ పర్పస్. అది 10th క్లాస్ పాస్ అయితే ఎడ్యుకేషన్ పర్పస్. ఈ 3 కండిషన్ మందే మనము ఎస్ఎస్సి విత్తనాలు ఇస్తాం. సో మీకు కూడా ఇలాంటి ఇంకా ఏమన్నా మన వీడియోలో తెలియని డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మరి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.